ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే అండి, హాస్పిటల్ బ్యాగ్ కోసం నేనైతే కొన్ని ఆర్డర్ చేశాను. వాటిల్లో కొన్ని అయితే వచ్చాయి, ఇంకా కొన్ని రావాలి. ప్రస్తుతానికి వచ్చినాయి అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను నేను ఏమేమి ఆర్డర్ చేశాను, నాకు ఎక్కడ ఎంత కాస్ట్ పడ్డాయి అవన్నీ డీటెయిల్స్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. నేను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆర్డర్ చేసింది ఏంటంటే ఇవి ఆర్డర్ చేశానండి. ఇవి వచ్చేసి చిన్నపిల్లల క్యాప్, మిటన్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవి ఆర్డర్ చేశాను. ఎందుకు ముందే ఆర్డర్ చేశాను, యాక్చువల్ గా మా ఇంట్లో అయితే ముందే కొనకూడదని చెప్పింది మా అమ్మమ్మ అయితే. బట్ ఏంటంటే ఒకవేళ డైరెక్ట్ గా మన హాస్పిటల్ డెలివరీకి వెళ్ళిన తర్వాత కొంటే కూడా కొత్త బట్టలు వెంటనే వేయకూడదంట, మళ్ళీ వాష్ చేసి వెయ్యాలంట. సో అప్పుడు ఎలా కుదురుతుందండి, వాష్ చేసి వెయ్యాలంటే కుదరదు కదా. సో అందుకని చెప్పి మేము ముందే తీసుకొని వాష్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట. బట్ ఫస్ట్ బేబీకి వేసే డ్రెస్ మాత్రం ఓల్డ్ డ్రెస్, ఇంకా ఎవరో కొద్ది మన ఇంట్లో ఉంటారు కదా చిన్న బేబీస్, వాళ్ళ డ్రెస్ అయితే వేస్తాము. ప్రస్తుతానికైతే ఈ మిటన్స్ పెట్టాను, చాలా చాలా బాగున్నాయండి. ఇది ఒక కలర్, ఆరెంజ్ కలర్ చూసారు కదా ఎంత బాగున్నాయి, అండ్ బ్లూ ఒకటి. సో ప్రస్తుతానికైతే 2 పెట్టాను, ఎందుకు ఎక్కువ పెట్టడము, పుట్టిన తర్వాత కొనుక్కోవచ్చు కావాలంటే అని చెప్పేసి ఇవి పెట్టాను. ఇవి మీషోలో పెట్టాను అనమాట. క్వాలిటీ అయితే సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఇది నాకు 166 రూపీస్ పడింది అనమాట ఈ 2 మీటర్స్. తర్వాత వచ్చేసి ఈ ప్యాకెట్, ఇది వచ్చేసి అమెజాన్ లో ఆర్డర్ చేశానండి నేను. వచ్చేసి ఇవి ఏంటో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, నాకు తెలీదు ఏం ఆర్డర్ చేశానో. చూడండి పెద్ద అట్టపెట్టు అయితే ఉంది, ఆ అట్టపెట్టులో కూడా ఏమున్నాయో చూద్దాం. ప్రస్తుతానికైతే ఇవి వచ్చాయండి డెలివరీ, ఇంకా పెట్టున్నాను. అవన్నీ కూడా వచ్చిన తర్వాత హాస్పిటల్ బ్యాగ్ అయితే ఫుల్ వీడియో చేస్తాను, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కదా. నాకున్న యాక్చువల్గా అయితే రెయిన్బో హాస్పిటల్లో వాళ్ళు లిస్ట్ ఇస్తారండి, అది నేను ఇంకా హాస్పిటల్ విజిట్ అవ్వలేదు కదా. ఈ వీక్ లో విజిట్ అవుతాను. ఈ వీక్ లో విజిట్ అయినప్పుడు వాళ్ళు నాకు ఒకటి ఇస్తారనమాట లిస్ట్, అవి ఏంటనేది క్లియర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత తీసుకున్న తర్వాత. ప్రస్తుతానికి నేనైతే వైప్స్ పెట్టానండి, అదర్స్ ఫస్ట్ వైప్స్ అయితే పెట్టాను. చూసారు కదా ఇది హోల్ ప్యాకెట్. ఇది ఎంత పడిందో మన నాకు అంత గుర్తులేదు, మా హస్బెండ్ పెట్టాడు, నేనైతే సెలెక్ట్ చేసి పెట్టాను. అదర్స్ పర్స్ వైప్స్ అనమాట. ఇవన్నీ ప్యూర్ వాటర్ అనమాట, 99% వాటర్ ఉంటాయని చెప్పారు. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి, అందుకని చెప్పి నేను ఇది పెట్టాను. చూడండి ప్యాక్ అయితే పెట్టాను. ప్యాకెట్ 3 ఉన్నాయండి, 3 పెట్టాను అనమాట. చాలా బాగుంటాయని చెప్పేసి వీటిలో వచ్చాయి ఈరోజు అమెజాన్ నుంచి. ఈ ఆర్డర్ అయితే వచ్చింది. ఇంకా తర్వాత ఇదిగోండి ఈ బాక్స్ అయితే వచ్చింది. బాక్స్ లో ఏముందో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్ కూడా చాలా స్టిక్కర్స్ అయితే వేసున్నాను. సో చూసారు కదా, ఇదైతే ఓపెన్ చేయాలి. చూడండి లోపల చాలానే ఉన్నాయి. ఏమేమి పెట్టానో మరి ఏమేమి ఆర్డర్ పెట్టానంటే నేను, చూస్తున్నారు కదా మీకు బాగా కనిపిస్తుంటుంది. ఇవి వచ్చేసి డైపర్స్ అండి, డిస్పోజబుల్ అనమాట, మనకి పీరియడ్ ప్యాంటీస్ అవైతే తీసుకున్నాను. ఈ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి హగ్గీస్, పిల్లలకి డైపర్. నేనైతే హగ్గీస్ తీసుకున్నానండి, మరి ఎంత బాగుంటాయో తెలీదు. ఎక్కువ ప్యాకెట్స్ పెట్టలేదండి, తక్కువ ప్యాకెట్సే పెట్టాను. ఎందుకంటే మళ్ళా తర్వాత ప్రాబ్లం అవుతుంది కదా మనకి, అవి పడకపోతే ర్యాషెస్ వస్తాయి పిల్లలకి. సో అందుకని చెప్పేసి నేనేమి పెద్దగా పెట్టలేదు, అన్ని కొన్ని పెట్టేసుకున్నాను. మనకి హాస్పిటల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను నాకు తెలిసి, బట్ స్టిల్ నేనైతే కొంచెం తక్కువే పెట్టుకున్నాను, మళ్ళీ ప్రాబ్లం అవ్వకూడదు కదా అని చెప్పేసి ఇంకా ఇవి పెట్టాను. తర్వాత వచ్చేసి ఇవి డిస్పోజబుల్ ప్యాడ్స్ అండ్ బ్రెస్ట్ ప్యాడ్స్ అనమాట, యూజ్ అవుతాయి అని చెప్పి పెట్టాను. ఇంకా పాల స్మెల్ రాకుండా మన డ్రెస్సులకి ఇబ్బంది అవ్వకుండా ఉంటుందని చెప్పేసి ఇది ఒకటైతే పెట్టాను. మరి హాస్పిటల్కి ఏమేమి క్యారీ చేస్తానో తెలీదు నాకు. ఇవన్నీ కూడా నేను అమెజాన్ లో పెట్టానండి, అమెజాన్ నుంచి, అందుకే ఇంత పెద్ద బాక్స్ అయితే ఇచ్చారు, అమెజాన్ లో పెట్టాను. సో ఇదనమాట సంగతి. అండ్ ఇది వచ్చేసి పీరియడ్ ప్యాంటీస్ అనమాట, మెటర్నిటీ ప్యాంటీస్. ఇవి వచ్చేసి నేను లవ్ ల్యాప్ నుంచి తీసుకున్నానండి. నాకు ఎందుకో ఇవి మంచిగా అనిపించాయి, ఎందుకంటే మనకి హెవీ బ్లీడింగ్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం ఇవి తీసుకున్నాను. తక్కువే తీసుకున్నాను ఏవి కూడా, ఎందుకంటే మనకి హాస్పిటల్లో ఇస్తారేమో అని చెప్పేసి ప్రస్తుతానికైతే తక్కువే తీసుకున్నా, కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఇవి కూడా హగ్గీస్ అనమాట. ఇవేంటంటే అమెజాన్ లో ప్యాక్ 2 తీసుకోవాలండి, ఒకటి తీసుకోవడానికి అవ్వదు. సో అందుకని చెప్పి నేను 2 తీసుకున్నాను. సో ఇవి అయితే ప్రస్తుతానికి వచ్చాయండి. ఇంకా కొన్ని ఆర్డర్ చేస్తున్నాను, అవి వచ్చినప్పుడు కూడా నేను అవి ఓపెన్ చేసేటప్పుడు మీకు వీడియో అయితే పెడతాను. ప్రస్తుతానికి ఇవి తీసుకున్నాను.
ఏమన్నా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే చాలా మందికి ఐడియా ఉండదు, కొన్ని కంపెనీస్ కూడా ఐడియా ఉండదు. సో అందుకని అనమాట. సో కూడా వచ్చిన తర్వాత ఓపెన్ చేసి మీకు ఆ వీడియో కూడా కంటిన్యూషన్ ఉంటుంది. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి. మీ లైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. తప్పకుండా లైక్ అయితే చేయండి. చూసారు కదండి, మొన్న కొన్ని అయితే ఆర్డర్ చేశాను. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇంకొన్ని ఆర్డర్ అయితే వచ్చాయి. నేను చెప్పా కదా, రెయిన్బో హాస్పిటల్లో వాళ్ళు ఇస్తారు బ్యాక్ ప్యాకింగ్కి. అప్పుడు నేను డీటెయిల్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేను ఏమేమి ఆర్డర్ చేసుకున్నానో అవన్నీ చూపిస్తాను. ప్రస్తుతానికి ఇదైతే ప్యాక్ పెట్టాను. ఇప్పుడే అమెజాన్ నుంచి ఆర్డర్ అయితే వచ్చింది. మనం ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి వచ్చాయో. నేనైతే అన్ని ప్యాక్ పెట్టేసుకున్నానండి. ఒక్కొక్కటి కొనాలంటే మనకి తెలియదు కదా, అందుకని చెప్పేసి అన్నీ ఒకటే పెట్టేసుకున్నాను అనమాట. బేబీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ ఒకే దాంట్లో పెట్టేశాను. మరి క్వాలిటీ ఎలా ఉంటుందో, ఒకవేళ బాగాలేకపోతే రిటర్న్ చేస్తాను, బాగుంటే చూస్తాను. చూడండి, కలర్ అయితే రాంగ్ వచ్చిందండి. బట్ చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటనేది. నేను ఈ కలర్ పెట్టలేదు, పింక్ వచ్చేసింది. నేను వేరే కలర్ పెట్టాను. చూడండి, బేబీని ఇలా పట్టుకుంటాం కదా మనము, అదనమాట బేబీని. ఇవన్నీ ఒకే ప్యాక్లో పెట్టుకున్నానండి. ఎందుకంటే ఒక్కొక్కటి కొనాలంటే కళ్ళ నొప్పి అయిపోతుంది. ఇట్లా బేబీని పట్టుకునేది అనమాట. ఇది బేబీ పట్టుకునే ప్యాక్ ఇది వచ్చేసి. కానీ నేను కలర్ వేరేది పెట్టాను, బట్ ఈ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి ఇట్లాగా బేబీకి హెడ్కి అనమాట పెట్టుకునేది. ఆ తర్వాత రెండు ఇలా వచ్చాయి పడుకోబెట్టుకోవడానికి. ఇదంతా అమెజాన్లో ఆర్డర్ చేశాను నేను. చూసారు కదా, ఇలా బేబీని పడుకోబెట్టి సైడ్ ఇలా పెట్టుకునేది అనమాట. ఇది ఈ సెట్ మొత్తం ఒకటే. ఇంకొకటి అంటే గుబ్బాస్ అంటారు కదా, అలాంటివి. దానికి కింద లంగోటీస్, దాంతో ఒక సెట్. తర్వాత వచ్చేసి ఇది ఇంకో పెయిర్ ఆఫ్ డ్రెస్సెస్ అనమాట. చూడండి, గుడ్డి. దాంట్లోనే మనకి మిటన్స్ వస్తాయి, అలాగే మనకి క్యాప్స్ అన్నీ కూడా వస్తాయి, మొత్తం రిలేటెడ్ అనమాట. అమెజాన్లో పెట్టాను ఈ ఆర్డర్ అంతా. తర్వాత ఇది వచ్చేసి డ్రై షీట్స్ అనమాట. మనం బేబీ కింద వేసుకోవడానికి ఉంటాయి కదా, అవి డ్రై షీట్స్. అండ్ ఇంకోటి పెద్దది, ఇది వచ్చేసి మనకి బేబీని పడుకోబెట్టుకోవడానికి. ఇక్కడ వచ్చేసి మనకి నెట్ కూడా వస్తుంది అనమాట. నేను ఇది ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను మీకు. సో ఇవన్నమాట ప్రస్తుతానికి ఆర్డర్ పెట్టాను, ఇవి వచ్చాయి. ఆ తర్వాత వచ్చేసి ఇంకోటి ఆర్డర్ పెట్టానండి. ఇది వచ్చేసి ఫస్ట్ క్రైలో ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చేసి మన మామూలు బ్లాంకెట్ అనమాట, బేబీకి బ్లాంకెట్. అండ్ నేను ఇంకా వైప్స్ అవన్నీ కూడా పెట్టాను. చూసారు కదా మీరు. అంటే నేను పింక్ పెట్టలేదండి, వేరే కలర్ పెట్టాను. నాకు పింక్ వచ్చింది. ఇది కొంచెం రిటర్న్ చేయాలి. సో ఎందుకంటే మనకి బేబీ గర్ల్ అయితే పింక్ బాగుంటుంది, కానీ లేకపోతే పింక్ బాగోదు కదా. సో ఈ ఫస్ట్ క్రైలో వచ్చేసి బ్లాంకెట్ పెట్టాను, చాలా బాగుంది. అది ఎలా వచ్చిందో కూడా చూద్దాం. ఇంకా ఏమన్నా పెట్టొచ్చా, ఇంకా ఏమన్నా తీసుకెళ్ళాలా హాస్పిటల్ బ్యాగ్? నాకైతే ఇంకా లిస్ట్ ఇవ్వలేదు కాబట్టి నేను ఇంతవరకు పెట్టుకున్నాను. ఒకవేళ లిస్ట్ ఇస్తే ఇంకా పెట్టాల్సి ఉంటుంది. ఇంకేమన్నా మీకు తెలిసినవి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే తెలియదు కాబట్టి తెలిసినంత వరకు పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ముందే కొనకూడదు. ఫస్ట్ మా ఇంట్లో అదైతే ఉంది, కాకపోతే ఏంటంటే వాష్ చేసుకోవచ్చు, ముందే కొనుక్కుంటే ఒక 2-3 డ్రెస్సెస్ వాష్ చేసుకోవచ్చు అని చెప్పి ఉద్దేశంలో కొన్నాను అనమాట. మా మమ్మీ అయితే పుట్టిన తర్వాత కొనుక్కోవచ్చు అంటే ఇంకా అప్పటికప్పుడు అంటే అన్ని టెన్షన్ పడతాం కదండి. ఇప్పుడైతే కొని పెట్టేసుకుంటే కావాల్సినవి వాష్ చేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే సరిపోతుందని చెప్పి నేను ముందే ఆర్డర్ పెట్టేశాను అనమాట. సో ఇంకా ఏం తీసుకెళ్తారు హాస్పిటల్కి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే హాస్పిటల్ విజిట్ ఉంది కదా, ఆ విజిట్లో వెళ్ళినప్పుడు డాక్టర్ నాకు రెయిన్బో వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారంట. ఆ లిస్ట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ చదువుతాను. నేను హాస్పిటల్ బ్యాగ్ కూడా సపరేట్ చేస్తాను. ప్రజెంట్ వచ్చేసి నేను ఏం ఆర్డర్ చేశాను, నాకేం అవసరం అనిపించింది అని చెప్పి నేను చేస్తున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి చాలామంది నాప్కిన్స్ కూడా పెడుతున్నారండి. నాకైతే మా మమ్మీ తీసుకొచ్చింది ఆల్రెడీ బేబీ టవల్స్ అని చెప్పి. పాతకాల పద్ధతుల్లో వైట్ కలర్స్ అలాంటి టవల్స్ ఉంటాయి కదా, అవి ఆల్రెడీ ఊరి నుంచి తీసుకొచ్చేసింది. అలాగే నాకు కాటన్ ఆల్రెడీ ఉంది. ఆ తర్వాత నెత్తికి కట్టుకుంటాం కదా గుడ్డ, అది కూడా మా మమ్మీ తీసుకొచ్చేసింది ఆల్రెడీ. కొన్ని తీసుకొచ్చేసారు, ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో. కొన్ని లేవన్నమాట. ఇంకా ఏమన్నా ఉంటాయేమో కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసి చెప్పండి. నాకు ఐడియా లేదు కాబట్టి. ఇది వచ్చేసి అమెజాన్లో కూడా ఉందండి, బట్ అమెజాన్లో కాస్ట్ ఎక్కువ అనిపించింది.
సో అందుకని నేను ఫస్ట్ క్రైలో పెట్టాను అనమాట. రీజనబుల్ ప్రైస్ ఉంది ఫస్ట్ క్రైలో. ఇది వచ్చేసి ఫస్ట్ క్రైలో నాకు 670కి వచ్చింది. అదే అమెజాన్లో అయితే 899 ఉంది, అంటే 900 ఉందన్నమాట. ఫస్ట్ అమెజాన్లోనే పెట్టాను, బట్ నాకు ఫస్ట్ క్రైలో తక్కువ వస్తుందని ఫస్ట్ క్రైలో పెట్టుకున్నాను అనమాట. చూసి పెట్టుకోండి మీరైనా, అన్ని కాస్ట్లీ కొనాలి, కానీ బేబీకి సంబంధించినవి కొన్ని కాస్ట్లీవే కొనాలి. బట్ సేమ్ ఉంది కాబట్టి కాస్ట్లీ ఏముందిలే అనేసి ఇట్లా. చాలా బాగా వచ్చిందండి ప్యాక్, అదంతా కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓకే, మనకి జిప్ కవర్ అనమాట. ఇదంతా చాలా కాటన్ అండి. మా హస్బెండ్ అదే చెప్పాడు, మంచి తీసుకోవాలి బేబీ కోసం. ఫుల్ కాటన్, చూసారా ఫ్యాబ్రిక్, బేబీని ర్యాప్ చేసుకోవడానికి బ్లాంకెట్ అనమాట ఇది. చూడండి, మీరే చెక్ చేయండి. అమెజాన్లో అయితే 899 ఉంది, మనకి ఫస్ట్ ప్రైస్ అయితే కొంచెం డిస్కౌంట్లో తక్కువకి వచ్చింది అనమాట. చూడండి చాలా బాగుంది కదా, చాలా పెద్ద బ్లాంకెట్. ఇంకా రకరకాలు ఉన్నాయి, నాకు వచ్చేసి ఇది నచ్చింది అనమాట. ఇంకా అందుకని నేను ఇది తీసుకున్నా. ఏంటంటే బేబీని ఇలా పట్టుకోవడానికి అదంతా కూడా బాగుంటుంది అనమాట. బేబీకి కూడా చాలా సాఫ్ట్, చాలా బాగుంది క్లాత్స్. ఇదిగోండి, ఇదైతే తీసుకున్నాను. మొత్తం కాటన్ అండి, సమ్మర్ వస్తుంది కదా, కాటన్ ప్రిఫర్ చేశాను అనమాట. మళ్ళీ కాటన్ కాకపోతే బేబీ సఫర్ అవుతుంది అని చెప్పేసి. చూడండి ఇట్లాగా పెయిర్స్ వచ్చాయన్నమాట, చిన్న చిన్న జుబ్బాస్ అనేది అంటారు కదా. చూడండి బాగున్నాయి కదా, హ్యాండ్స్ లేకుండా చిన్న జుబ్బాలు అనమాట. ఇంకా ఇవ్వండి ఇట్లాగా 4-5 పెయిర్స్ వచ్చాయన్నమాట. నేను ఎలా ఏం తీసుకున్నానో మీకు పిక్ అయితే యాడ్ చేస్తాను, మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకున్నట్లయితే ఆర్డర్ చేసుకోండి. ఇట్లా చాలా కలర్స్ వచ్చాయి, చిన్న పిల్లలకి కదా వాష్ చేసి వేసేయచ్చు అని చెప్పేసి కొన్నామన్నమాట. చూడండి ఒక 6 పెయిర్స్ అయితే 8 పెయిర్స్ ఏమో వచ్చాయండి నాకు. 8 పెయిర్స్ వచ్చాయి. దానికే కింద లంగోటస్ అనమాట, మనకి ప్యాంటీస్ చూసారు కదా, అవి కూడా ఏ డ్రెస్కి ఆ డ్రెస్ మ్యాచింగ్ అనమాట. ఇది ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్సెస్ వచ్చాయి. ఆ తర్వాత ఇవేంటో చూద్దాం. ఇవి వచ్చేసి బేబీని ర్యాప్ చేసుకుంటాం కదా మనము, అవన్నమాట. బేబీని పట్టుకోవడానికి ర్యాప్ చేసుకోవడానికి. చూడండి అన్నీ బాగా వచ్చాయండి, బట్ నేను కలర్ వేరేది పెట్టాను, నాకు పింక్ వచ్చింది, అదొక్కటే నాట్ సాటిస్ఫైడ్. చూస్తాం మా హస్బెండ్ని అడిగేసి. చూడండి ఇట్లా బేబీ హెడ్ ఇలా పట్టేసుకొని మంచిగా ఇలా ర్యాప్ చేసుకునేది అనమాట. ఇలాంటివి 3 వచ్చాయి. చూడండి ఇలా పెట్టేసి ఇలా ర్యాప్ చేసి పట్టుకోవడం అనమాట. ర్యాప్ చేసి ఇలా పట్టుకునేది. ఇవి వచ్చేసి 3 వచ్చాయి. చాలా బాగున్నాయండి, క్లాత్ సూపర్ ఉన్నాయి. క్లాత్ అయితే అన్ని సాటిస్ఫైడే, కానీ ఒక్క కలర్ నాట్ సాటిస్ఫైడ్. పింక్ అంటే ఇది ఇందాక 8 పెయిర్స్ ఆఫ్ డ్రెస్సెస్ వచ్చాయి కదా, ఇంకో ఇది వేరే పెయిర్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయి హ్యాండ్స్, ఎంత బాగున్నాయి. కలర్ కూడా భలే ఉంది, క్లాత్ కూడా చాలా బాగుంది. ఇందాక వచ్చేసి జుబ్బాస్ అని చెప్పగా ఇవి హ్యాండ్స్ వచ్చాయి అనమాట. స్టార్టింగ్ లో ఎందుకంటే కొంచెం వెచ్చగా ఉండాలి కాబట్టి ఫుల్ హ్యాండ్స్ చేయడమే ప్రిఫర్ చేయాలి స్టార్టింగ్ డే, ఫస్ట్ మనం డెలివరీ అయిన తర్వాత. ఎందుకంటే వాళ్ళు లోపల హాట్గా ఉంటారంట, బయటకు రాగానే కూడా వాళ్ళు హాటే ప్రిఫర్ చేస్తారంట. అలాంటప్పుడు ఇలా ఫుల్ హ్యాండ్స్ వేసుకునేవి అయితే బాగుంటాయి. చూడండి ఇది ఒక కలర్, ఆ తర్వాత వచ్చేసి ఇది ఇంకొక కలర్. కలర్స్ కూడా చాలా బాగున్నాయి, డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. క్లాత్ నేను అనుకున్నా అంతగా ఏమొస్తాయి, ఎందుకంటే ఒక్కొక్కటి కొనాలంటే హెడ్ఏక్ అండి, ఐడియా లేకుండా. అందుకని నేను ఇట్లయితే సెట్ పెట్టేసుకుంటే మనకు కావాల్సింది వాడుకోవచ్చు అని చెప్పి అన్నట్టు పెట్టాను అనమాట. చూడండి 4 పెయిర్స్ వచ్చాయి. దానికి మళ్ళీ ఇట్లాగా లంగోటస్ వచ్చాయి కింద అండర్వేర్స్. చూడండి ఇవన్నీ అట్లాగా వచ్చాయి. తర్వాత మనకి ఎక్స్ట్రా కూడా వచ్చినాయండి. ఇవి వచ్చేసి క్యాప్స్, బేబీ క్యాప్స్ చూసారు కదా, 4 క్యాప్స్ సేమ్ డ్రెస్కి మ్యాచింగ్ క్యాప్స్. మిట్టన్స్ హ్యాండ్స్కి, లెగ్స్కి, మొత్తం అన్ని పేరుగా వచ్చేసినాయి అనమాట మనకి డ్రెస్సెస్. ఆ తర్వాత కింద మనం కప్పుకొని, తర్వాత వచ్చేసి ఇది చూసారు కదా, ఇవి వచ్చేసి డ్రై షీట్స్ అనమాట. అన్నీ ఒకే దాంట్లో పెట్టేసుకున్నాను ప్యాక్. మీకు కావాలంటే ఇలా పెట్టుకోండి, ఎందుకంటే మనకి తెలియదు కదా స్టార్టింగ్లో ఏమేస్తాము ఏమేమో, అట్లా బేసిక్ నాలెడ్జ్ లేనప్పుడు ఇలా పెట్టుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. డ్రై షీట్స్ కూడా మనకు మంచిగా వచ్చాయి.
చూడండి ఈ సైజులో వచ్చాయి డ్రై షీట్స్. నాకు 4 అయితే వచ్చాయండి. చూడండి ఇంత సైజులో వచ్చాయి. స్టార్టింగ్ బేబీస్కి సరిపోతుంది. మనకు కావాలంటే 2 అయినా వేసుకొని పెట్టుకోవచ్చు. చూడండి 4 డ్రై షీట్స్ వచ్చేసాయి నాకు మంచిగా. ఇవి లంగోటాస్ సపరేట్గా వచ్చాయి అనమాట. మనకి సపరేట్గా ఒక 8 ఏమో వచ్చాయి. ఈ డ్రెస్సెస్ అన్నమాట. డ్రెస్సెస్ స్పేస్, ఆ తర్వాత ఇవి వచ్చేసి మనకి బేబీ ర్యాప్ చేసుకునేవి. ఇవన్నీ కూడా చూపించేస్తాను మీకు. ఇది ఇందాక చూపించలేదు కదా. బ్యాగ్ బాగా ఇచ్చారండి పట్టుకోవడానికి కూడా. చాలా బాగుంది. ఓపెన్ చేసి చూద్దాం జిప్. చూసారు కదా బేబీకి పిల్లు పడుకోవడానికి. తర్వాత ఇలా బేబీని పట్టుకోబెట్టుకోవడానికి. చూసారా బాగుంది కదా, చాలా బాగుంది. కానీ ఇది సాటిస్ఫైడే, కలర్ ఒక్కటే సాటిస్ఫైడ్ కాదండి. నేను క్లాత్ వైజ్ అదంతా కూడా బాగుంది కానీ కలర్ అంత సాటిస్ఫాక్షన్ లేదు. సో లోపల ఇది పెట్టేసి బేబీకి పట్టుకోబెట్టుకోవడమే అనమాట. ఇవన్నీ కలిపి ఒక దాంట్లో ప్యాక్లో వచ్చాయి. ఆర్డర్ పెట్టేశానండి. నాకైతే కాస్ట్ అరౌండ్ 2000 పడింది అనమాట. 2000 పడింది నాకు. అండ్ బెడ్షీట్ ఉంది కదా, అది వచ్చేసి 670 పడింది. హగ్గీస్ నాకు వచ్చి ఎంత పడ్డాయి నేను మీకు మెన్షన్ చేస్తాను. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో రెడీ. ప్యాంటీస్ తీసుకున్నాను, ఆ తర్వాత మెటర్నిటీ ప్యాడ్స్ తీసుకున్నాను, ఆ తర్వాత డిస్పోజబుల్ బ్రెస్ట్ ప్యాడ్స్ తీసుకున్నాను. నాకు కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ కూడా నేను తీసుకున్నాను. నాకు తెలిసినవన్నీ ఆల్మోస్ట్. ఇంకా బేబీకి రిలేటెడ్ ఇంకేమన్నా తీసుకోవాలేమో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదన్నమాట నా మొత్తానికి నేను ఆర్డర్ చేసిన ఐటమ్స్. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.